నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువత క్రీడలపై ఆసక్తి కల్పించుకోవాలి. క్రీడా దినోత్సవ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి. టౌన్ హాల్ను అభివృద్ధి చేసే పూర్వ వైభవం తెస్తా. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టిట్కో గృహాలపై సమగ్ర విచారణ జరిపిస్తున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ఫ్లవర్ మార్కెట్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం. మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సమీక్ష. మేజర్ ధ్యాన్ చంద్ అద్భుతమైన హాకీ క్రీడాకారుడని, ఆయన నేతృత్వంలో హాకీ క్రీడకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించడమే కాకుండా దేశానికి పేరు ప్రతిష్టలు వచ్చాయని, అందుకే ఆయన జన్మదినోత్సవం రోజున జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన త్రికేరన్ను స్థానిక వై జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ క్రీడల ద్వారా ప్రతి ఒక్కరిలో శారీరక, మానసిక ఉల్లాసం వస్తుందన్నారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి కూడా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థి దశ నుంచి ఆసక్తి ఉన్న క్రీడలపై ఆసక్తి కల్పించుకొని నిత్యం సాధన చేయటం ద్వారా మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు ఇంకా మంచి ఫలితాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను కూడా ఇప్పించడం జరుగుతోందన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకు సాగి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ మంచి క్రీడాకారులుగా ఎదిగి అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలని ఆకాంక్షించారు. దివ్యాంగ క్రీడాకారులు సైతం ఈ ర్యాలీలో తమ వీల్ చైర్లతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఏపీఓ ఎస్ సుభాషిణి, అర్బన్ డిఐ దిలీప్, పలువురు పీఈటీలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడ మనం వై జంక్షన్లో రాజమండ్రిలో ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, మనం ఆగస్ట్ 29th ద గ్రేట్ లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డేని సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే మనకి 3 ఒలింపిక్స్లో బిఫోర్ ఇండిపెండెన్స్ గోల్డ్ మెడల్ సాధించారో, నిరంతర కృషితో ఆయన యొక్క సక్సెస్ని కమమరేట్ చేయడంతో పాటుగా ఆ స్ఫూర్తితో యంగ్ జనరేషన్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అని, ఫిజికల్ ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన ఉండాలి, అలానే ఓవరాల్ హెల్త్ మీద అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్నింగ్ మనం ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ ఈవినింగ్ మన జిల్లా నుంచి ఎవరైతే మంచిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి జిల్లాకి గుర్తింపు తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, యుగ పురుషుడు రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయాలకు అనుగుణంగా నగరంలోని మెయిన్ రోడ్కు సమీపంలో ఉన్న టౌన్ హాల్ను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం టౌన్ హాల్ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొంది ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు వేదికైన టౌన్ హాల్ నేడు దయనీయ స్థితిలో ఉందని, దానిని పునరుద్ధరింపజేసి వినియోగం తీసుకురావడం జరుగుతుందన్నారు. వీరేశలింగం పంతులు మంచి ఆలోచనతో సామాజిక కార్యక్రమాలకు, మహిళా సాధికారతే లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీరేశలింగం పంతులు ఆస్తులు కొన్ని దేవాదాయ శాఖలోను, మరికొన్ని విద్యాశాఖలోనికి విలీనం చేయడం జరిగిందని, ఈ 2 శాఖల సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కళలకు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించడంతో పాటు కళాకారుల ప్రతిభను కనబరిచే విధంగా వారి ప్రదర్శనలకు ఈ ప్రాంగణం ఎంతో ఉపయోగపడాలనే సంకల్పంతో ప్రభుత్వం నుంచి సుమారు 65 లక్షల రూపాయలు, కార్పొరేషన్ నుంచి మరికొన్ని నిధులు కలిపి మొత్తం 1,15,00,000 రూపాయలతో టౌన్ హాల్ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో టౌన్ హాల్ అభివృద్ధికి ఎంతమాత్రం ముందుకు రాలేదన్నారు. ఆయన వెంట జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, స్థానిక టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, బి
బీజేపీ నాయకుడు కూరగంటి సతీష్, పిల్లాడి రుద్రయ్య తదితరులు ఉన్నారు. మహేంద్రవరం టౌన్ హాల్ దాని యొక్క విశిష్టత మనందరికీ తెలిసిన అంశం. దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కొన్ని ఏమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు, పంతులు గారు కొన్ని ఆస్తులేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు. ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజ పరంగానే ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతో ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ లేకపోతే మహిళా సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఇచ్చున్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి. చాలా దయనీయమైన పరిస్థితి, దారుణాతి దారుణం. అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడాలని సంకల్పించి సుమారు 65 లక్షలు తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే కార్పొరేషన్ నుంచి కొన్ని ఫండ్స్ మ్యాచింగ్ ఇచ్చి 1,15,00,000తో పనులు చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ఏం చేసింది? పంతులు గారి కొన్ని ఆశయాలకి ఆ ఆశయ సాధన కోసం ఇన్ని వేల కోట్ల ఆస్తి ఇక్కడ దారాదత్తం చేస్తున్నారు. దాన్ని ఈ తరం వాళ్ళు భుజాల మీద వేసుకొని భవిష్యత్ తరాలు తెలిసే బాధ్యత తీసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన. మాకైతే వేరే ఇంట్రెస్ట్లు కూడా లేవు, కానీ ఆలోచన అయితే ఒకటే, టౌన్ హాల్ మళ్ళీ పూర్వం వైభవం రావాలి. గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్న భిన్నం అయిందని, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా అరాచక శక్తులకు అండగా నిలిచారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ, మా పార్టీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం నుంచి ఫలితం కనబడుతుందని, నిరుద్యోగుల వలసలు ఆపాలంటే ఉద్యోగాలు, ఉపాధి కల్పన కల్పించాలన్నారు. మైనింగ్, మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసి జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని, ఆయా శాఖల్లో పనిచేసిన వెంకటరెడ్డి, వాసుదేవారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నారు. వారెక్కడున్నారో చెప్పాలని, ఖచ్చితంగా జగన్ నీడలోనే వారు తలదాచుకుని ఉంటారని పేర్కొన్నారు. ఇసుక పాలసీలో నూతన విధానాలు రూపొందిస్తున్నామని, అందువల్ల ఇసుక సరఫరాలో జాప్యం జరుగుతుందన్నారు. మద్యపాన నిషేధం సాధ్యం కాదని, సాధ్యమైనంత వరకు నియంత్రించడంతో పాటు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. టిట్కో గృహాల వ్యవహారంపై లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, సమగ్ర విచారణ జరిపిన తరువాత కేటాయిస్తామన్నారు. చాలా చోట్ల డబ్బులు కట్టిన లబ్ధిదారులను పక్కన పెట్టి తమ సొంత మనుషులకు ఇళ్లు కట్టబెట్టారని, చాలా మందికి ఏదో ఒక వంకతో రద్దు చేశారన్నారు. సంక్రాంతి నాటికి అన్ని గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, గంగిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో 3 సార్లు 4 సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలను కలిసిన పర్యవసానంగా పోలవరానికి ఇవాళ 12,000 కోట్ల పైచీలకు రిలీజ్ అయినాయి. వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది, పనులు సాగలేదు. ఇవాళ వృధాగా సముద్రానికి వేల టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి. సొంత కేసుల కోసము, బాబాయ్ హత్య నుంచి బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి తిరిగితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఫలితం కనిపిస్తూ ఉంది. 15,000 కోట్ల రూపాయల రాజధాని కోసం ఇస్తామన్న విషయం కానీ, ఇవాళ 2 పారిశ్రామిక వాడలు 12 2 ఆంధ్రప్రదేశ్కే కేటాయింపు చేయడంలో కానీ ఒక ప్రత్యేక దృష్టితో చేసిన కృషి మనకు కనిపిస్తూ ఉంది. నిరుద్యోగ యువతకి రక్షణగా ఉపాధి మెరుగుపరచడం కోసం ఈ పారిశ్రామిక వాడలు దోహదపడతాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ చదువుకొని ఖాళీగా ఉన్న యువత కోసం సర్వే చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంలో ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇసుక సమస్య తీవ్రంగా ఉంది. వరదల వల్ల ఇసుక తీయలేని పరిస్థితి ఉంది. త్వరగా ఒక నిర్ణయం చేసి, గతంలో ఉచిత ఇసుక అప్పుడు ఏ పాలసీలో అయితే వచ్చారో ఆ పాలసీకి వెళ్తేనే కానీ
ధర తగ్గదనే భావనలో ప్రభుత్వం కూడా వచ్చింది. ఇవాళ ఎంఎన్ఆర్జీఎస్లో కన్వర్జెన్సీ పనులకు అనుమతి ఇస్తూ ఉన్నారు, వర్కౌట్ చేస్తూ ఉన్నాం, గ్రామాలను మళ్ళా లైన్లో పెడతా ఉన్నాం. ఇవాళ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు దాదాపు పనులు స్తంభిస్తాయి. ఎందుకంటే ఏ అధికారి ఎక్కడికి వెళ్తారో ఎవరు వస్తారో తెలియదు. గైడ్లైన్స్ ఇచ్చారు, గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్లు అవుతారు. ఒక వారం రోజులు ఇది కంప్లీట్ చేసి మళ్ళీ యంత్రాంగం అంతా కదలకి తెచ్చుకొని ముఖ్యంగా స్థానిక సంస్థలని చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థలు చైతన్యం చేయడం కోసం ఎంఎన్ఆర్జీసీ కన్వర్జెన్సీ పనులు కానీ దానికి అడ్డంకులు ఉన్నాయి. పాత బాకీలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొంతమంది అధికారులు పాత వాసన నుంచి బయటపడాల. రాష్ట్ర వ్యాప్తంగా పాత వాసన నుంచి బయటపడిన అధికారుల వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నాం, పెంచామా లేదా? ఏప్రిల్ నుంచే ఇస్తామన్నాం, ఏప్రిల్ కూడా కలిపి ఇచ్చామా లేదా? 1వ తారీఖు జీతాలు ఇస్తానన్నాం, జీతాలు ఇస్తున్నామా లేదా? నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పాం, ప్రారంభిస్తున్నామా లేదా? అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తానన్నా, ప్రారంభించామా లేదా? ఇవన్నీ కాదా? ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాం. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకులారా, మీకు అర్హత లేదు మాట్లాడేదానికి. రాబోయే 6 నెలల్లో టిట్కో ఇళ్ళు కానీ బ్యాంబే హౌస్ అన్ని రీఆర్గనైజ్ చేస్తాం, సౌకర్యాలు మెరుగుపరుస్తాం. అప్పుడు కూడా రాకపోతే అప్పుడు కూడా అద్దెకిచ్చి మళ్ళీ మేము ఇష్టం వచ్చిన మళ్ళీ 2వ ఇంటికి 3వ ఇంటికి వస్తామంటే కుదరదు. 100% ఆల్రెడీ జైలు పక్షి తండ్రిని అడ్డు పెట్టుకునే 1000 కోట్లు దోచుకున్న పర్యవసానంగా 12 కేసుల్లో తిరుగుతూ ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేసిన నిర్వాహకం ఇంతంతా కాదు, అన్నిటికీ కేంద్ర బిందువు అతనే. ఆయన డిఫాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా చేయించారు. మద్యం కుంభకోణం కనపడుతుంది కదా. 1,200 రూపాయలు ఇక్కడ, 700 రూపాయలు తెలంగాణలో. ఎవడు 500 రూపాయలు తినేశాడు కేసుకి. 700 రూపాయలు తెలంగాణలో అదే కేసు, అదే ఆంధ్రప్రదేశ్లో 1,200 రూపాయలు అమ్మించాడు. పనికిరాని నకిలీ బ్రాండ్లు అమ్మించారు. పనికిరాని డిస్టిలరీలన్నీ కొనేసుకొని వాళ్ళ ద్వారా నడిపించుకున్నారు. భయానక మైన్స్ కానీ డిస్టిలరీలు కానీ కబ్జా చేశారు. జగన్మోహన్ రెడ్డి మనుషులు కబ్జా చేసి జగన్మోహన్ రెడ్డి కొంతమంది బినామీలు పెట్టి నడిపించాడు. ఇసుక మాఫియా మీకు తెలుసు. ఇవాళ 800 కోట్లు పెనాల్టీ వేశారు. పూల వ్యర్థాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్లో కడియం పూల మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా పూల వ్యర్థాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడం సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హోల్సేల్ పూల మార్కెట్ నిర్వాహకులు ప్రతినిత్యం ఇరిగేషన్ కాలువల పూల వ్యర్థాలను వేయడం ద్వారా ప్రత్యక్షంగా పర్యావరణ కాలుష్యానికి కారకులవుతున్నారని తెలిపారు. అందుకు ఎన్నో సానుకూల అంశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అధ్యయనం చేసి కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ వనరుగా మార్చుకోవడం సాధ్యమవుతుందన్నారు. పూల వ్యర్థాల కోసం డంపింగ్ యార్డ్ ప్రతిపాదన వల్ల ఉపయోగం కంటే ఇబ్బందికర పరిణామాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పూల వ్యర్థాలను కంపోస్ట్ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద వేయవచ్చునని స్పష్టం చేశారు. కూలింగ్ ప్రాసెసింగ్ విధానంతో పూలను ఎండబెట్టడం ద్వారా వాటి రంగు పోకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుని దేశీయ విదేశీయ మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. పూల నుంచి అగరబత్తులు తయారు చేసే విధానం ఉందని, అందుకోసం తక్కువ పెట్టుబడి పెట్టడం కోసం ముందుకు రావాలని సూచించారు. గులాబీల ఇతర సుగంధ పూల నుంచి సుగంధ ద్రవ్యాలు తయారు చేసే పద్ధతి అభివృద్ధి చేయడంపై ముందుకు రావాలని కోరారు. టూరిజం ఆర్డీ వి స్వామినాయుడు, ఏపీ ఎంఐపీ పీడీ దుర్గేష్, ఎంపీడీఓ కె రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలపై, వారి అదృశ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన డీఐజీ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాలు, యాంటీ డ్రగ్స్, రోడ్డు భద్రతా నియమాలపై జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పక్కా ప్రణాళిక, కార్యాచరణతో గంజాయి అణిచివేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. విచారణ దశలోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. వివిధ రకాల నేరాలను అరికట్టేందుకు 100 రోజుల కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ డీఐజీకి వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువ కావాలని, వారి నుంచి
వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఏఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని పల్స్ హాస్పిటల్, హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కందుల సాయి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ దివాన్ చెరువులో ఉన్న విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కు అనుబంధంగా పల్స్ హాస్పిటల్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్ నగరంలో అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో తిలక్ రోడ్డులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పల్స్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణరాజు, ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు లక్ష్మణ్, డాక్టర్ అన్వేష్, డాక్టర్ హితేష్ చరణ్ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అత్యాధునికమైన పరికరాలతో వైద్య సేవలు పేద మధ్య తరగతి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయన్నారు. తక్కువ ధరలకే ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తున్నారని, వీటిని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. డాక్టర్ ఎన్ఎస్ రామరాజు, గూడూరి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000వ సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీస్ తూటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలకు సిపిఎం ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం ఫలితంగా 14 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా విద్యుత్ ధరలు పెంచేందుకు సాహసించలేదని తెలిపారు. ఈ విద్యుత్ పోరాటం సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పులలో 2 కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ధరల పెరుగుదలను వ్యతిరేకించిన ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు నేడు అధికారంలోకి వచ్చి 2 నెలలు గడవక ముందే యూటర్న్ తీసుకుని ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు, నాయకులు పోసమ్మ, అన్నామణి, వెంకటలక్ష్మి, ఐ సుబ్రహ్మణ్యం, అశోక్, రాజా, భాస్కర్, రాంబాబు, కనక తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్కరణల మీద పెద్ద ఉద్యోగం తీసుకొచ్చింది. ఆ రోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవన్ గారు ప్రపంచ బ్యాంక్ సంస్కరణల మీద, విద్యుత్ సంస్కరణల మీద బుక్లెట్ రాస్తే ఆ బుక్లెట్ చాలా పెద్ద ఎత్తున అమ్ముతారు. ఇక్కడ ఈ సెంటర్లో చెట్టు కింద నిలబడి కోపిడి బండి మీద పుస్తకాలు పెట్టి అమ్మాం. ఆ రోజు పుస్తకాలు అమ్మితే బాగా గుర్తుంది. ఉదయం 9 గంటలకు నిలబడి సాయంత్రం 6 గంటల పుస్తకాలు పెడితే 3000 పుస్తకాలు అమ్మి కోపిడి పుస్తకాలు పెట్టారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగింది. దాదాపు 3 నెలలు, జూన్లో మే ఆఖరిని ప్రారంభమయ్యి 3 నెలల కాలం పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే ప్రభుత్వం ఇక్కడ సభలు పెడితే ఎవరన్నా రోడ్డు మీద వెళ్తుంటే జనాలు పోగేసుకోవడం, అడ్డం పడటం, అడ్డగించడం, లాఠీ చార్జీలు, అరెస్టులు చాలా పెద్ద ఉద్యమం జరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా రాజమహేంద్రవరంలో సుమారు 70 సంవత్సరాల వయసు గల రావి మహావృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ ఇమ్మని వెంకట్, చార్టర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా వేరొక చోట ఆ మహావృక్షానికి పునర్జన్మను ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్కు అతి సమీపంలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న భారీ వృక్షం రావి చెట్టు, అశ్వత్థ వృక్షం, మర్రి జాతికి చెందిన ఒక చెట్టు సమీపంలో తరచూ వాహన ప్రమాదాలు జరగడంతో మహావృక్షాన్ని తొలగించాలని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే సుమారు 30 రోజుల పాటు శ్రమించి సుమారు 35 టన్నుల బరువు గల రావి చెట్టును 50 టన్నుల క్రేన్ సహాయంతో కూకటి వేళ్లతో పెకిలించి ఓఎన్జీసీ సంస్థ సహకారంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆవరణలోకి పోలీసులు, అధికారులు ప్రజలకు, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తరలించారు. అనంతరం మెడికల్ కళాశాల ఆవరణలో ఈ మహావృక్షానికి భారీ గుంత దవ్వి పూజలు నిర్వహించారు. ఆవు పంచకంతో శుద్ధి చేసి వృక్షం ఆరోగ్యంగా ఎదిగేందుకు సేంద్రియ ఎరువును మొదలు చుట్టూ వేసి వృక్షాన్ని నాటారు.
తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. గురువారం స్థానిక రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్నతనాన్ని కించపరచడమేనని, తెలుగు భాష చాలా గొప్పదని, తెలుగు పదాలు మాతృమూర్తి పాలవంటివని అన్నారు. హరసన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష మసకబారుతున్నదని, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి సత్యసౌందర్య, రచయితలు నన్నయ్య, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎస్ వరాహాల దొర, గండి స్వామి ప్రసాద్, ఎస్ఆర్ పృథ్వీ, డాక్టర్ పివిబి సంజీవరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, మల్లెమొగ్గల గోపాలరావు, లోలభట్టు శ్రీనివాసరాజు, గొట్టిముక్కల అనంతరావు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, ఏ రామకృష్ణ, ముండూరి మల్లికార్జునరావు, అంబటిపూడి కృష్ణ దత్తాత్రేయ శర్మ, ఏఎల్ సావిత్రి, కె లక్ష్మి, విభూది బ్రదర్స్ కళాకారిణి వీర్నాల సుబ్బలక్ష్మిలను శాలువా కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు బూరాడ భవానీ శంకర్ 57వ జయంతి స్థానిక 48వ డివిజన్ సంజీవనగర్ నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో మాజీ కార్పొరేటర్ బూరాడ కృష్ణమాధురి కుమారుడు స్వామి అర్జున్ గంగాధర్ ప్రసీద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులకు కేకులు, మ్యాజిక్ ట్యాబ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జి ఝాన్సీ, లక్ష్మి, సతీష్ బాబు, సీతారామయ్య, స్వర్ణలత, శారదాదేవి, భవానీ శంకర్, మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రాథమిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు బహూకరించారు. అనంతరం సంజీవయ్య నగర్ పనస చెట్టు సెంటర్ వద్ద మిత్రమండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బూరాడ భవానీ కృష్ణమాధురి, కోడి కోట, సిహెచ్ రాజు, ప్రసీద, చక్రపాణి, ఎస్కే దుర్గ, దేవేంద్ర, సిహెచ్ రవి, బంకపల్లి చిన్ని, చెల్లారావు, తోరాటి లక్ష్మణరావు, నాగు, ఎం రవి, పండు, ఉమా, సతీష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆయన లేని లోటు ఉంటుంది మాకు. ఇంతకుముందు అయితే పాఠశాలకు వచ్చేవారు. ఒకసారి అయితే ఇక్కడ ఒక కార్యక్రమం కూడా జరిపించారు, గుర్తుందా మీకు? అమ్మాయిలు పిల్లలు జగన్ గారు నెగ్గినప్పుడు పాలాభిషేకం ఇక్కడే జరిగింది. మనకు సార్ గారే వచ్చి పాలాభిషేకం చేశారు, గుర్తుందా మీకు అందరికీ? ఆ సార్ గారు లేకపోవడం మనందరికీ లోటే. మరి ఆయన ఆత్మకే శాంతి కలగాలి. తర్వాత మన మేడం గారు ఈ బడి పెట్టినప్పుడు కార్పొరేటర్ గారు ఈ స్కూలు పెట్టడానికి ఎంతో కృషి చేశారు మేడం గారు. వారు పెట్టిన స్కూల్ ఇది. మరి ఆ స్కూల్లో చదివిన వాళ్ళు మీరు కూడా మంచి భవిష్యత్తు ఉంది మీకు. మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువత క్రీడలపై ఆసక్తి కల్పించుకోవాలి. క్రీడా దినోత్సవ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి. టౌన్ హాల్ను అభివృద్ధి చేసే పూర్వ వైభవం తెస్తా. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టిట్కో గృహాలపై సమగ్ర విచారణ జరిపిస్తున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ఫ్లవర్ మార్కెట్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం. మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.